హాయ్ అండి, అమ్మ టెర్రస్ గార్డెన్కి స్వాగతం. ఈరోజు ఎప్పుడు మమ్మీ వచ్చేది, ఈరోజు నేనే ఎందుకు వస్తున్నా అంటే మమ్మీ రాకూడదని నేను వచ్చాను. ఇక్కడ చూడండి, స్టార్ ఫ్రూట్స్ చాలా బాగా పండాయి. నేను ఇంకా మా అమ్మమ్మ వచ్చాము, కోస్తుంది మా అమ్మమ్మ. టమాటాలు కూడా కోసింది కొన్ని. చెట్లకి నీళ్ళు ఇప్పుడే పోసాము. ఇది రాలిపోయింది. ఇప్పుడు తోటకూరని కోసుకుందాము. నాకు తోటకూర కట్ చేయడానికి రాదని మా అమ్మమ్మ కట్ చేస్తుంది. చూడండి, చాలా లావు ఉంది కదా. ఇక్కడ కూడా ఉంది. మా ఊళ్ళో అండి 4 కట్టలు 10 రూపాయలు అమ్ముతారంట, మా అమ్మమ్మ చెప్తుంది. ఇక్కడ 20 కానీ 30 కానీ అమ్ముతారు. చూడండి, బాగుంది కదా. ఇందాక మనం చూసింది పెరుగు తోటకూర, ఇది ఎర్ర తోటకూర అంట. కొద్దాం ఇప్పుడు ఇది కూడా. ఇది ఎందుకు కట్ చేయాలంటే ఇక్కడ విత్తనాలు ఉన్నాయి కాబట్టి కట్ చేయలేదు. విత్తనాల కోసం ముంచినట్టుంది మమ్మీ, అందుకు కట్ చేయలేదు. ఇది కూడా పెరుగు తోటకూరనే, ఇందాక చూడలేదు, పక్కనే ఉంది అది. మునక్కాయలు చూడండి, లావు ఉన్నాయి. దిష్టి పెట్టకూడదు, ఎండినాకో కౌంట్ చేయకూడదు, కౌంట్ చేస్తే రావంట. ఈరోజు వంకాయలు లేవు ఎక్కడ, అంటే కాయలు కానీ కూరగాయలు కానీ ఇక్కడ వేసాము. గుడ్డు కూడా, కంపోస్ట్ ఉంటే ఇక్కడ వేసుకోండి చెట్లకి. ఇది అప్పుడు మనం వేసిన తోటకూర. దీంట్లో కాకరకాయ కూడా ఉంది. ఇది కాకరకాయ, మళ్ళీ ఇది ఇంకా ఇది ఏళ్ళు చూపించకూడదు, నేను చూపిస్తున్నా. మిగతా అంతా తోటకూర అప్పుడు వేసింది మనం. ఇక్కడ బీరకాయ వస్తుంది. చెట్లు అంతా డల్గా ఉన్నాయి, ఎందుకంటే ఎండాకాలం స్టార్ట్ అయింది కదా, అందుకే చెట్లు డల్గా ఉన్నాయి. ఆడ మునక్కాయలు రేపు కోసుకుందాము. ఈ వీడియో అంతే అండి, బాయ్. ఇది బటర్నట్ అండి. ఆ రోజు మనం మమ్మీతో వేసాము, అంటే మమ్మీకి ఒంట్లో బాగాలేదు. సో ఈ వీడియో కూడా నేనే కంటిన్యూ చేస్తున్నా. ఈ వీడియో చాలా చిన్నదే, చూడండి. అది బాగా గట్టిగా ఉంది, ఇది చిన్నగా పల్లె బుజ్జిగా ఉంది. ఇంకొక కోసుకుందాం. అంటే ఇది ఇంకా పండలేదు, ఇది ఇంకా ఇది కనిపిస్తుందా. ఈ రకంగా పండితే కోసుకుందాం. ఇది కూడా తర్వాత టమాటాలు కోసుకుందాం. కొన్ని ఉన్నాయి. ఇందాక టమాటా అని చెప్పి బీరకాయ కనుక వచ్చాను, ఎందుకంటే అట్లా వచ్చేప్పుడు కనిపించింది. చిన్న చెట్టుకి చిన్న బీరకాయ. ఇదిగోండి, ఇది ఇప్పుడు తర్వాత కోసుకుందాం. ఇది కూడా నిన్న మనం చెప్పాం కదా రేపు కోసుకున్నామని. సో ఈరోజు వచ్చింది, కోసుకున్నాం. పెద్దగా అయినాయి కదా. ఇదో కోసేద్దాం. 4 మునక్కాయలు లావు ఉన్నాయి చూడండి. మునక్కాయలు సాంబార్ చేసుకోవచ్చు దీంతో.
ఈ పువ్వులు ఎట్లా అంటే మనం పూజ చేయనప్పుడు వస్తాయి, పూజ చేసేటప్పుడు రావండి. చూడండి ఎంత బాగా విచ్చుకుందో ఇది. ఇప్పుడు ఈ చెట్టుకి మూడే, ఇక్కడ ఈ 3 ఇంకా పైన 2 ఉన్నాయండి. ఇవే లాస్ట్. ఇవంతా అవత పండుతాయి. ఈ 2 కోసుకుందాం. చాలా తక్కువ టమాటాలు వచ్చాయి ఈరోజు. ఈ చెట్టు నేను పెట్టాను గుర్తుందా అండి? ఇక్కడే అన్ని మట్టి కింద పోసి పెట్టాను. ఇది కోసేద్దాం చిన్నగా. ఈ చెట్టులో అయితే ఇన్ని వంకాయలు వచ్చాయండి. ఇది చిన్న హార్వెస్ట్ అండి. ఇది ఈ సీజన్కి ఫస్ట్, ఇంకా ఈ పంటనే ఫస్ట్ అండి మన గార్డెన్లోకి. ఇది ఈ ఇయర్కి ఫస్ట్ పంట. ఈ టమాటాలు, వంకాయలు, పచ్చిమిర్చి నేను కొయ్యలేదు, మా అమ్మ కోసింది. మునక్కాయలు. బాయ్ అండి.